The next problem, addition of vectors. So find the point of intersection of the line r bar is equal to 2a bar plus b bar plus t into b minus c, and the plane r bar is equal to a bar plus x into b plus c plus y into a plus 2b minus c. ఒక లైన్ ఒక ప్లేన్ ఇచ్చారు, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో వాటి మనం 1, 2గా తీసుకుందాం. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ POI stands for point of intersection. We take 1 is equal to 2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1, 2ని రెండింటి మనం ఈక్వల్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ సేమ్, అలానే రైట్ సైడ్ కూడా సేమ్ చేసుకుంటాం. సో ముందుగా ఈక్వేషన్ 1, 2a బార్ ప్లస్ b బార్ ప్లస్ t ఇంటూ b బార్ మైనస్ c బార్. సో ఈక్వేషన్ 2 రైట్ సైడ్ వచ్చేసి a బార్ ప్లస్ x ఇంటూ b బార్ ప్లస్ c బార్ ప్లస్ y ఇంటూ a బార్ ప్లస్ 2b బార్ మైనస్ c బార్. సో రెండు వైపులా మనం ఏ బార్ని కంపేర్ చేసుకున్నట్లయితే, సో లెఫ్ట్ సైడ్ ఏ బార్ కోఎఫిషియంట్ 2 ఉంది. సో ఇక్కడ ఎక్కడ ఏ బార్ లేదు. ఇక్కడ రైట్ సైడ్ ఏ బార్ కోఎఫిషియంట్ ఇక్కడ 1. అలానే ఎక్స్ దగ్గర ఏ బార్ అనేది లేదు. వై దగ్గర వై ఇంటూ ఏ బార్ అంటే ఏ బార్ కోఎఫిషియంట్ వై అనేది వస్తుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 1, లెఫ్ట్ సైడ్ వస్తే 2 మైనస్ 1 1. సో y వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం b బార్ని కంపేర్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ b బార్, ఇక్కడ ఒక b బార్ ఉంది. ఇక్కడ t ఇంటూ b బార్ అంటే b బార్ పక్కన t ఉన్నట్టు దాన్ని మనం కోఎఫిషియంట్గా ట్రీట్ చేస్తాం, 1 ప్లస్ t. సో దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ x ఇంటూ b బార్ అన్నప్పుడు దాని కోఎఫిషియంట్ x వస్తుంది. y ఇంటూ 2b బార్ అంటే దాని కోఎఫిషియంట్ 2y. ఓకే, సో 1 ప్లస్ t ఈజ్ ఈక్వల్ టు x ప్లస్, ఆల్రెడీ y వచ్చేసింది మనకు 1 అని, సో 2 ఇంటూ 1 2. ఓకే, దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు ఈ 1 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే x ప్లస్ 2 మైనస్ 1 విచ్ గివ్స్ 1. అలానే c బార్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ c బార్ t ఇంటూ మైనస్ c, దట్ మీన్స్ మైనస్ t అని వస్తుంది. రైట్ సైడ్ x ఇంటూ c అంటే x, అలానే y ఇంటూ మైనస్ c అంటే మైనస్ y. ఓకే, సో మైనస్ t ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y అంటే మనకు ఆల్రెడీ వచ్చేసింది వాల్యూ, y వాల్యూ 1. సో మైనస్ t ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. సో ఈ రెండింటిని ఇక్కడ t ఈజ్ ఈక్వల్ x ప్లస్ 1, మైనస్ t ఈజ్ ఈక్వల్ x మైనస్ 1, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి t x రెండు వచ్చేస్తాయి. లెట్ us see that. Okay, continuation. Solving these two equations, t is equal to x plus 1 minus t is equal to x minus 1. ఓకే, సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే ప్లస్ t మైనస్ t క్యాన్సిల్ 0. సో x 2x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, దేర్ఫోర్ x ఈజ్ ఆల్సో 0. ఓకే, సో సిన్స్ t ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1, therefore t is equal to 0 plus 1, therefore t is equal to 1. ఓకే, t వాల్యూ 1 వచ్చేసింది. సో మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే tని మనం తీసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. therefore పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ POI r bar is equal to 2a bar plus b bar plus t into b bar minus c bar, that is equal to 2a bar plus b bar. t 1 కాబట్టి సో 1 ఇంటూ b మైనస్ c అంటే b మైనస్ cనే వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈస్ 2a bar plus 2b bar minus c bar. దట్ ఈస్ ద ఆన్సర్.